కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో నిరుపేదలకు దళితులకు ప్రభుత్వం 234 సర్వేలో ఇళ్ల స్థలాలు కేటాయించగా ప్రస్తుతం ఉన్న సర్పంచ్ ఇల్లు ఉన్న వారికి మరియు స్థలం ఉన్న వారికి సింగరేణి జాబ్ చేసే వారితో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో అసలైన పేదలకు వికలాంగులకు వితంతువులకు అర్హులైన వారికి స్థలం లేకపోవడం జరుగుతున్నదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకొని న్యాయం జరిపించాలని కోరారు. బుక్లింగ్ పట్టుకొని ఆర్టీఓకి ఫోన్ చేసి ఊళ్ళో ఉన్న సుఖ్యాన్ని ఆర్టీఓకి ఫోన్ చేసి 1200 మాట్లాడుకున్న బుక్లింగ్ 4000 రూపాయలు దండగా కట్టించిండు. సర్పంచ్ సుఖ్యాన్ని వచ్చిండు విఆర్ఓ వచ్చి అదంతా ఊడిపేసిండు. నాకేం లేదు, ఇల్లు లేదు, జాగలేదు, నాకు 2 ఆడపిల్లలు, అంతా తీసేపించిండు. గతంలో బెందడి ఆ ట్రిప్ లో బెందడు ఉన్నది 30,000 రూపాయలు అయినాయి సార్. ఇప్పుడు ఆ పంచింగ్ కూడా మాకు అత్తలేదు. మీరు ఒకసారి అక్కడికి వచ్చి ఆ పాయింట్ ఫోటో తీసుకోండి. సైదాబాదు గ్రామస్తులు సైదాబాద్లో 234 సర్వే నెంబర్లో భూములు ప్లాట్ల గురించి అవకతవకలు జరుగుతున్నాయి. ఇది ఏంటంటే ప్రతి ఒక్క కుల వాళ్ళకు ప్రతి అందరికీ అర్హులు అయిన వారికే పట్ట సర్టిఫికేట్ ఇవ్వాలి. అందులో ఒకటి సింగరేణి జాబు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే 30 గుంటల ఇల్లు అనేది పడతలేదు. మా దగ్గర లేని వాళ్ళ దగ్గర తీసుకొని ఉండలకు పెడతాడు. గవర్నమెంట్ జాబులకు అందరికి ఇచ్చేసి ప్రతి ఒక్క కుల అర్హులు అయిన వారికి సర్టిఫికేట్ అందజేసి మాకు గుంటన్నర భూమి కావాలా, ప్రతి ఒక్కరికి ప్రతి కులాల ప్రతి ఒక్కరికి గుంటన్నర భూమి కావాలా, మాకు అది రావాలని కోరుతున్నాం. ఇక్కడ అర్హులైన వాళ్ళకే ఇచ్చినామని కౌశిక్ రెడ్డి అన్నాడు కదా. అవును, అనర్హులు కూడా పట్టా సర్టిఫికేట్ లేని వాళ్ళకు కూడా లక్కీ డ్రా చేసి చిట్టి తీసి నెంబర్ ఇచ్చిండు ప్రతి అందరికి. వాళ్ళకి పట్టా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి అయితే గుంటన్నర కూడా భూమి వస్తుంది. మిగతా వాళ్ళు లేని వాళ్ళకు కూడా చిట్లు వేసి లక్కీ డ్రా తీసి చేసిండు. మొత్తం ఇలా మొత్తం గొడవలు అవుతాయి. మొత్తం ప్రతి ఒక్క కుల వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు. దీనికి సరైన నెంబర్ లేదు, సరైన కొలత లేదు. గవర్నమెంట్ ఎంసీ ద్వారా వచ్చి కొలత చేసింది కాదు, ప్రైవేట్ ఎంసీ ద్వారా వచ్చి లేఅవుట్ చేసి 30 గుంట పెట్టి ప్లాట్ వేసిండు. ఈ గందరగోళం ఒకరు గ్రామస్తులు మొత్తం ప్రతి ఒక్క కుల వాళ్ళు కొట్టుకుంటే సమయం దాకా వచ్చింది. కరెక్ట్ అర్హులు అయిన వారికే సర్టిఫికెట్ లబ్ధిదారు ఉన్న వాళ్ళకే గుంటన్నర భూమి పెట్టి కంపల్సరీ ఇవ్వాలి. ఒక్కొక్కరికి సింగరేణి జాబ్ వాళ్ళకు ఇండ్లు ఉన్నాయి. మొత్తం సైదాబాద్లో బిల్డింగ్స్ ఉన్నాయి, భూములు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి. అన్ని ఒకే హన్మకొండ వరంగల్ ప్లాట్లు కొన్నారు. మొత్తం బిజినెస్ ధరలాగా సైదాబాద్ ఉన్న సింగరేణి జాబ్లో కూడా వాళ్ళకి ప్లాట్ వచ్చినాయి. వాళ్ళు కూడా ప్లాట్లు ఇచ్చి ఇక్కడ ఇవ్వడం అర్హులు అర్హులు వాళ్ళకి ఇస్తూ లేదు. వాళ్ళకి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. వాళ్ళకి ఇళ్ళ పట్టాలు లేకుండా లక్కీ డ్రా చేసి నెంబర్ ఇచ్చి మాకు కూడా వచ్చినాయని వాళ్ళు ఇక్కడ కొట్లాడతారు. నెంబర్ చిట్టీలు లక్కీ డ్రా చేసి చిట్టీలు నెంబర్ ఇచ్చిండు. పట్టా సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి పట్టా సర్టిఫికేట్ రాలేదు. వాళ్ళు మీకు ఇచ్చిన లక్కీ డ్రా ప్రకారం మీకే ఇచ్చిర్రా? అనర్హులకు కూడా ఇచ్చిర్రు లక్కీ డ్రా పట్టుగా. ప్రతి ఒక్కరికి ప్లాట్లు మొత్తం ఊరు మొత్తం ప్లాట్ తీసుకొచ్చి పెట్టిండు. లేని దగ్గర ప్లాట్ జాగ తీసి ఉన్నోనికి పెడతాడు. ఇప్పుడు ఉన్న ప్లాట్లు క్లోజ్ చేసి మనం కంప్లీట్ చేసేసి మాకు గుంటన్నర పెడితే ప్లాట్లు సరిపోతాయి. ఈ ప్లాట్లకు అవకతవకలకు బాధ్యులు ఎవరు? అవకతవకలకు బాధ్యులు సర్పంచ్ గారు మొత్తం వాళ్ళు. మీరు ఒక లేడీస్ మాట్లాడారు, ఊరి కోసం మాట్లాడుతున్నా. మీరు మాట్లాడే ముందు మీరు మాట్లాడరా? అవసరం లేదా? మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసిరా? ఊరి కోసం